హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనమైతే భూవరాహస్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ టెంపుల్స్ అండి. ప్లస్ ఇక్కడికి వెళ్ళడం వల్ల, అలానే దర్శించుకోవడం వల్ల భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలానే ఇల్లు కట్టుకునే వాళ్ళు పెండింగ్ అయితే పడుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఫాస్ట్గా ఇల్లు కంప్లీట్ చేసుకోవాలన్నా, అలానే ప్రాపర్టీ తీసుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని అయితే వెళ్తారండి. ఇక్కడ అంత పురాతనమైన టెంపుల్ అయినా కూడా చాలా ఫేమస్ టెంపుల్. ప్లస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ భూమి గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలామంది తీరిపోయినాయి అనేసి నెక్స్ట్ టైము దేవుడికి మొక్కు తీర్చుకోవడానికి కూడా వస్తుంటారండి. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలానే దర్శనము టైమింగ్స్, ప్లస్ అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది గురించి అయితే తెలుసుకుందామండి. సో ఇప్పుడైతే మేము బెల్లందూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే రావాలి నైస్ రోడ్డుకి. సో ఎలక్ట్రానిక్ సిటీ రోడ్డు మ్యాక్సిమం మేమైతే మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ నైస్ రోడ్ నుంచి మనకైతే మైసూర్కి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ అయితే తీసుకోవాలి. టోల్స్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తాయండి, అలానే రోడ్డు కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే నైస్ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు మేమైతే కెంగేరి దగ్గర లెఫ్ట్ అయితే తీసుకున్నామండి. అక్కడైతే మేము జస్ట్ కాఫీ కోసం అయితే స్టాప్ చేసాము. యాక్చువల్గా అయితే మైసూర్ హైవే మీద వెళ్తే మనకి ఎలాంటి షాపులు అయితే రావండి. సో ఓన్లీ 4 వీలర్స్ అలో కాబట్టి మనకైతే ఎక్కడ స్టాపింగ్ అనేది కూడా ఉండదు, ఎలాంటి షాపులు కూడా రావు. సో అంతకుముందే మీరు ఏమన్నా టిఫిన్ తినాలన్నా, కాఫీ తాగాలన్నా కొంచెం ముందుగానే అయితే స్టాప్ చేసుకొని తినేసి తాగేసి వెళ్ళొచ్చండి. సో మైసూర్ రోడ్ అనేది మనము ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో మనకి ఎక్కడ కూడా షాపులు కూడా రావు. ప్లస్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యామనుకోండి, ఫాస్ట్గా అయితే 1.5 అవర్లో అంతా మనం మైసూర్ ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర అయితే ఉంటామండి. సో ఇక్కడైతే మేము మైసూర్ హైవే మీద అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనము మైసూర్ టౌన్లోకి స్ట్రైట్గా వెళ్ళకుండా జస్ట్ మైసూర్ వస్తుందనగా మనమైతే రైట్ అయితే తీసుకోవాలండి. రైట్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ నుంచి కొంచెం అయితే స్ట్రైట్గా ముందుకెళ్ళాలి. సో ముందుగా వెళ్ళినప్పుడు మనకు అక్కడ అడ్రస్ అయితే ఏం రాయలేదు, కానీ తెలిసిన వాళ్ళు అడిగేసరికి రూట్ అయితే చెప్పారండి. సో ఇప్పుడైతే మేము స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ అయితే మైసూర్ ఇండస్ట్రియల్ ఏరియా అనేసి అయితే బోర్డు అయితే వస్తుందండి. అక్కడైతే మనము లెఫ్ట్ తీసుకోవాలి. సో చూసారు కదా, ఇదైతే ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో మైసూర్ టౌన్ వస్తుంది. ఇక్కడ మైసూర్ ఇండస్ట్రియల్ ఏరియా అని రాసింది కదా, అక్కడైతే మనము స్ట్రైట్గా వెళ్ళాలండి. సో మేము టిఫిన్కి అయితే స్టాప్ చేసాము. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి అన్ని విలేజెస్ ఉంటాయి కండి. కొన్ని ఏరియాల్లో అయితే టిఫిన్ లేదు. సో అందుకనేసి కొంచెం ముందుగానే మేము జస్ట్ మైసూర్ టౌన్ దగ్గరలోనే టిఫిన్ అయితే చేసాము. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మైసూర్ నుంచి కల్లహల్లి గ్రామానికి అయితే 42 కిలోమీటర్స్ ఉంటుందండి. పాండవపురం నుంచి అయితే 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కేఆర్ఎస్ డ్యామ్ అండి, తెలుసు కదా, కావేరీ నీళ్ళు. 1/2 కిలోమీటర్ పైనే ఉంటుందండి బ్రిడ్జు. చూడ్డానికైతే చాలా బాగుంది. వాటర్ కూడా అంతే అండి. సో మేమైతే బృందావన గార్డెన్కి కూడా వెళ్ళాము. ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఇదంతా మొత్తం కేఆర్ఎస్ డ్యామే అండి. వాటర్ అయితే చాలా ఫ్లో ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ చాలా నీట్గా ఉన్నాయండి వాటరు. ఇన్ని వాటర్ ఉన్నా కూడా సమ్మర్లో బెంగళూరులో వాటర్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో చూసారు కదా, 2 సైడ్స్ వాటర్ అయితే వెళ్తున్నాయి. సో వాటర్ అయితే వేస్ట్ అయితే చేయకండి. ఇక్కడ చూస్తే వాటరు ఎలా ఉందనేది తెలుస్తుంది, ఎంత నీట్గా వస్తున్నాయో వాటర్ అయితే. ఇదంతా మొత్తం కేఆర్ఎస్ డ్యామే అండి, బృందావన గార్డెను. సో ఇక్కడంతా మొత్తం 1/2 కిలోమీటర్ పైన వస్తుంది రోడ్డు. సో రోడ్డు స్ట్రైట్గానే మనం వాటర్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మేము కల్లహల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ విలేజెస్ కూడా వస్తాయి మధ్య మధ్యలో. సో చూసారు కదా, ఇవంతా విలేజెస్. ఇక్కడైతే నాకు విలేజెస్ నేమ్స్ అయితే గుర్తులేవండి. సో పాండవపురం నుంచి అయితే 32 కిలోమీటర్స్ ఉంటుందని అయితే గుర్తుంది. సో ఇప్పుడు మనము ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకోవాలంటే విష్ణుమూర్తి అవతారాల్లో 3వ అవతారమైన వరాహ రూప అవతారమే ఇక్కడైతే మనకు దేవుని విగ్రహంగా చూస్తామండి మనమైతే. యాక్చువల్గా ఈ టెంపుల్ 2500 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అండి. సో ఇక్కడ విగ్రహం అయితే శాలిగ్రామంతో తయారు చేయబడింది. చాలా హైట్గా ఉంటాడండి, 18 ఇంచెస్ అయితే ఉంటాడు.
దేవుడైతే చాలా బాగుంటాడు, చూడడానికి శాంతిగా ఉంటాడండి. సో ఇక్కడ మనము అమ్మవారిని, భూదేవిని, అలానే వరాహస్వామిని కూడా చూస్తాము. ఇక్కడ వరాహస్వామిని ప్రళయ వరాహస్వామి అని కూడా అంటారంటండి. ఇక్కడైతే హిస్టరీ అనేది ఎలా చెప్పబడి ఉందంటే, గౌతమ మహర్షి శాలగ్రామాన్ని పూజిస్తూ పవిత్ర స్థలంలో తపస్సు అయితే చేశాడంట. సో ఆలయం ముందున్న పలక మీద అయితే మనకు నాగరి లిపిలో శాసనం అయితే ఉంటుందంటండి. సో పూర్వకాలంలో వీరబల్లాల రాజు వేట కోసం వెళ్ళినప్పుడు ఒక అడవి కుక్క కుందేలుని వెంబడించి వెళ్ళింది. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కుందేలే అడవి కుక్కనైతే రివర్స్లో వెంబడించి వచ్చిందంటండి. అక్కడ ఏదో శక్తి ఉందన్న తెలుసుకున్న రాజు సో భూమిని తవ్వడం వల్ల లోపల విగ్రహం అయితే దేవుడు కనిపించాడండి. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ అయితే చేశారు. సో అదైతే అండి టెంపుల్ హిస్టరీ. ఇక్కడైతే మనకు డైరెక్ట్గా బస్సుల ఫెసిలిటీ కూడా ఉందండి మైసూర్ నుంచి. టెంపుల్కి రీచ్ అయిన తర్వాత మనకైతే కార్ పార్కింగ్ అయితే అక్కడే ఉందండి, లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న గుడి అయితే గర్భగుడి అండి. అక్కడి నుంచి అయితే మనము బై వాక్ అయితే వెళ్ళాలి. దేవుని గుడికి కొంచెం అయితే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికైతే నడుచుకొని అయితే వెళ్ళాలండి. ఇక్కడే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తారండి. టెంకాయ, అలానే కర్పూరం, అగరబత్తులు, తులసాకు కూడా ఇస్తారండి. సో ఇక్కడ ప్రవహిస్తున్న నది పేరు హేమవతి నది అండి. చాలా పొడవుగా ఉంది, ప్లస్ వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. లోపలికైతే అలో లేదు. సో ఇక్కడైతే మనం ముందుకి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఈ వే అంతా ఇప్పుడైతే రెడీ అవుతుందండి టెంపుల్లోకి. టెంపుల్ కూడా ఇప్పుడు సగం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. ఇప్పుడు మనము లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యేటప్పుడు మనకు రైట్ సైడ్ భోజనం పెట్టే ప్లేస్ అండి. సో మనమైతే స్ట్రైట్గా వెళ్ళాలి టెంపుల్లోకి. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ గర్భగుడి అయితే అంతా రెడీ అయిందండి. చాలా ఓల్డ్ టెంపుల్ కదా, అందుకనేసి రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడు మనము ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎలా పూజ చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మేము నడుచుకొని వెళ్ళినప్పుడు కొంచెం అయితే జనాలు తక్కువగానే ఉన్నారు, కానీ రాను రాను జనాలు ఎక్కువ అయ్యారండి. ఇప్పుడు మనము స్టార్టింగ్ దేవుని గుళ్ళకి ఎంటర్ అయినప్పుడు మొత్తం హ్యాండ్ వాష్ అంతా చేసుకున్న తర్వాత 11 ప్రదక్షిణలు అయితే వేయాలండి. ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మన్ను పూజ చేసుకొని వెళ్తారు. సెకండ్ టైం వచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళు కూడా ఇటుక తీసుకొని పూజ చేసుకొని అయితే వెళ్తారండి. సో మనము అవంతా ఎలా చేయాలన్నది కూడా చూద్దాము. ఇక్కడ మనకు మన్ను అయితే దొరుకుతుంది కదా, దేవుడికి రైట్ సైడ్ అయితే ఉంటుందండి. ఈ మన్ను అయితే మనము 3 పిడికిళ్ళు అయితే తీసుకొని ఒక కవర్లోకి అయితే వేసుకోవాలి. ఇది వేసుకొని పూజార్లకు ఇస్తే మనకు సంకల్పం చెప్పుకొని పూజ అయితే చేపిస్తారండి. సో ఇప్పుడైతే మేము 3 పిడికిళ్ళు అయితే మన్ను తీసుకొని కవర్లోకి అయితే వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత 11 ప్రదక్షిణాలు అయితే దేవుని చుట్టూ అయితే కంపల్సరిగా తిరగాలండి. సో ప్రదక్షిణ చేయని వాళ్ళు సంకల్పం అయిన తర్వాత పూజారులే చెప్తారండి 11 సార్లు దేవుని చుట్టూ తిరగాలి అనేసి. సో అప్పుడైనా తిరగచ్చండి. ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు కదా, ఇది సామూహికంగా అందరికీ కలిపి సంకల్పం చెప్తారు. కానీ టికెట్లు అయితే ఎవరిది వాళ్ళే సపరేట్గా తీసుకోవాలండి. టికెట్లు కూడా మనము గుడికి ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్లోనే ఇస్తారు. మనం నేమ్ ఎంటర్ చేసుకోవాలంటే. సో నేమ్ ఎంటర్ చేయించుకొని మనము సంకల్పం కోసం అయితే కూర్చోవాలండి. కొంచెం ఎక్కువ మంది అయిన తర్వాత అందరికీ కలిపి ఒకేసారి చేస్తారండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అంటే వరాహస్వామి టెంపుల్కి ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, కొంచెం సైడ్లో ఉంటుందండి. ఇప్పుడైతే మేము 11 ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. యాక్చువల్గా ఇప్పటికే 5 టైమ్స్ అయితే తిరిగామండి. సో రిమైనింగ్ పెండింగ్ ఉన్నవైతే తిరుగుతున్నాము. దారిలో చూశారు కదా, జనాలు అయితే వస్తూనే ఉంటారండి. కొందరైతే ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తెచ్చి పూజ అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. సో ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ చాలా మటుకు ఇక్కడ భూస్థలాల గురించి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే పోతాయంటండి. ఇదైతే టెంకాయ కొట్టే స్థలం అండి. మనం తెచ్చుకున్న పూజా సామాగ్రి అంతా ముందే టెంకాయ అయితే కొట్టుకొని వెళ్ళాలి దేవుని దగ్గరికి. సో చూసారు కదా, ఆల్రెడీ అంతా ముందే రాసి ఉంటుందండి ఎక్కడ ఏం చేయాలి అన్నది. సో మేమైతే ఇప్పుడు పూజకైతే కూర్చున్నామండి. పూజ అయిన తర్వాత సంకల్పం అంతా చెప్పుకున్న తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్వామి అయితే చాలా బాగుంటాడండి. స్వామి విగ్రహం గురించి తెలుసుకోవాలంటే యాక్చువల్గా 18 అడుగులు ఉంటాడని చెప్పాము కదా,
అమ్మవారు అయితే దేవుడికి ఎడం పక్కన ఉంటారండి, భూదేవి. అలానే విగ్రహం ముందర హనుమంతులు కూడా ఉంటారండి. ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి, ఎక్కువ అభిషేకం కూడా చేసుకుంటూ ఉంటారు. అలానే చాలా పెద్ద విగ్రహం కాబట్టి శాలిగ్రామంతో తయారు చేయబడినదండి. సో చూడ్డానికి కూడా అంతే బాగా ఉంటాడండి దేవుడు. ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చామనుకోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ రాళ్ళు పెట్టారు కదా, ఇలా పెట్టడం వల్ల ఇల్లు కట్టుకుంటారనే నమ్మకం కూడా ఇక్కడ చాలా మందికి ఉందండి. సో చూశారు కదా, వెంకటేశ్వర స్వామి చుట్టూరా ఉన్న టెంపుల్లో అంతా రాళ్ళు అయితే పెట్టారు. ఇదైతే టెంపుల్ ఫ్రంట్లో అండి. ఇక్కడే మనమైతే ఎంటర్ అవుతాము. సో మనము ఇక్కడ సంకల్పం చెప్పుకుంటాం కదా, అక్కడ పూజారులు ఏం చెప్తారన్నది అయితే చూద్దాము. సంకల్పం చెప్పుకునేటప్పుడు మనకు భూమి గురించి వివాదాలు ఉన్నా, అలానే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, కొత్తగా కట్టుకుంటామా లేకపోతే మనం ఏమన్నా అపార్ట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడైతే మన్ను తీసుకొని వచ్చి పూజ చేసుకొని సంకల్పం చెప్పుకుంటామంటండి. అది ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత పూజ ఎలా చేయాలన్నది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో అలా అయిన తర్వాత మన కోరిక నెరవేరితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇటుకను తీసుకొని దేవుని చుట్టూ 11 టైమ్స్ తిరిగిన తర్వాత ఒక ఇటుక దేవుడి గుళ్ళో పెట్టేసి ఇంకొక ఇటుక అయితే మనకు ఇంటి ఈశాన్యంలో పెట్టుకొని ఇల్లు అయితే స్టార్ట్ చేయొచ్చు అంటండి. సో మనకు సంకల్పంలో పూజారులు అయితే ఇలా అయితే చెప్తారు. దేవుడికి ఎదురుగా గోశాల కూడా ఉందండి. ఇక్కడ మనకు అమౌంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చండి. గోశాల కూడా చాలా ఆవులు అయితే ఎక్కువగా ఉన్నాయి, చిన్న ఆవులు అలానే పెద్దవి కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ సేవ కూడా చాలా బాగా చేస్తున్నారు ఆవులకి. సో ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ 3 టైమ్స్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుందంటండి. మార్నింగ్ టిఫిన్, అలానే ఆఫ్టర్నూన్ అయితే కారాబాతు, అలానే పెరుగన్నం పెట్టారు. కర్ణాటక స్టైల్లో అయితే చేశారండి, చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇక్కడ నైట్ టైం కూడా ఫుడ్ ఫెసిలిటీ ఉంటుందంటండి. సో ఇప్పుడైతే మనం మొన్ను తెచ్చుకున్నాం కదా, ఆ మొన్నుకైతే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఎలా పూజ చేయాలన్నది కూడా చూద్దాము. ఇంటికి వచ్చిన తర్వాత మనమైతే సంకల్పం చేసుకొని తెచ్చుకున్న మొన్ను అయితే ఉంటుంది కదా, సో ఆ మొన్నుకైతే మనం ఎలా పూజ చేసుకోవాలన్నది అయితే చూద్దాము. ఒక వైట్ క్లాత్ అయితే తెచ్చుకోవాలండి. తెచ్చుకున్న తర్వాత పసుపు వేసి వైట్ క్లాత్ని మనమైతే పసుపు కలర్గా మార్చాలి. ఎల్లో కలర్ క్లాత్గా మార్చిన తర్వాత జస్ట్ కొంచెం సేపు డ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం తెచ్చుకున్న మన్నునైతే పసుపు కుంకుమ వేసి ఆ మన్ను ఆ క్లాత్లో పెట్టాలండి. క్లాత్లో పెట్టిన తర్వాత కొంచెం మూటగా కట్టుకోవాలి. సో ఇక్కడ పసుపు కుంకుమ చల్లుకొని క్లాత్ని అయితే కొంచెం టైట్గా చేసుకొని పెట్టుకోవాలండి. ఇవంతా మనకు పూజారులు సంకల్పం చెప్పినప్పుడే చెప్తారండి. సో మనము శ్రద్ధగా వింటే చాలు ఏం చెప్పారన్నది. సో మిస్ అవ్వకుండా ఇంట్లో మనమైతే పూజ చేసుకోవాలండి. సో మూటగా కట్టుకొని ఆల్రెడీ మనము ఎప్పుడు పూజ చేసుకునే గదిలో దేవుడి ముందరైతే పెట్టుకోవాలండి. పెట్టుకొని నార్మల్గా మనం ఎలా పూజ చేసుకుంటామో అలా అయితే మనము దేవుడు ఫోటో తెచ్చుకుంటాం కదా, ఆ ఫోటోకి పూజ చేసుకొని మనకు కూడా మనం డైలీ పూజ చేసుకొని దేవుని అయితే స్మరిస్తూ ఉండాలండి. సో కోరికలు తీరిన తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా పూజారులు అయితే చెప్తారు. సో ఈ ఫోటో అయితే మేము భూవరాహస్వామి టెంపుల్లో తీసుకున్నదండి. అక్కడే మనకైతే ఫోటో ఇస్తారు, ఫ్రేమ్ కూడా కట్టుకొని రావచ్చు, లేదంటే సపరేట్గానే ఫోటోలు కూడా అమ్ముతారండి. సో మీకైతే ఈ వీడియో ఎలా ఉన్నదనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్